వెల్కమ్ టు రియల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గద్దర్ పేరిట అవార్డులు ప్రకటించిన తెలంగాణ 2014 నుంచి 2023 వరకు 10 ఏళ్లకు గద్దర్ అవార్డుల ప్రకటన. గద్దర్ ఫిలిం అవార్డులపై సీనియర్ నటుడు మురళీమోహన్ కీలక ప్రకటన. పాట్నా విమానాశ్రయంలో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని కలిశానని మోదీ వెల్లడి. వైభవ్తో పాటు అతని కుటుంబ సభ్యులతో కూడా భేటీ అయ్యానంటూ వివరణ. వైభవ్ భవిష్యత్ ప్రయత్నాలకు నా శుభాశిష్యులంటూ ట్వీట్. చంద్రబాబు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి విమర్శలు. హైదరాబాద్ అభివృద్ధి అంతా తానే చేశాననడం హాస్యాస్పదమని ఎద్దేవా. కేసీఆర్ పాలనలో తెలంగాణ తలసరి ఆదాయం 3.70 లక్షలకు చేరిందని వెల్లడి. వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరించిన సజ్జల. జూన్ 4న వెన్నుపోటు దినం కార్యక్రమానికి జగన్ పిలుపు. ఏడాదిలో ఎంత విధ్వంసం చేయాలో చంద్రబాబు చూపించారని సజ్జల ఎద్దేవా. బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ కు ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చారన్న రఘునందన్ రావు. కవిత పార్టీ పెట్టడం గ్యారంటీ అని వెల్లడి. కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణ సమాజానికి చెల్లని రూపాయిగా మారిందని వ్యాఖ్య. ఆపరేషన్ సింధూర్ ముగియలేదు. పాక్ మరోసారి వస్తే కోలుకునే అవకాశం ఇవ్వమని రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక. ఐఎన్ఎస్ విక్రాంత్ ను సందర్శించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆపరేషన్ సింధూర్ పై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది. 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాల జాబితాను వెల్లడించారు. రన్ రాజారన్, రుద్రమదేవి, శతమానం భవతి, బాహుబలి 2, మహానటి, మహర్షి, అలా వైకుంఠపురంలో, ట్రిపుల్-ఆర్, సీతారామం, బలగం సినిమాలు వరుసగా ఉత్తమ చిత్రాలుగా ఎంపికయ్యాయి. ప్రజాకవి కాళోజీకి స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు, విజయ్ దేవరకొండకు కాంతారావు అవార్డు, మణిరత్నంకు పైడి జయరాజ్ అవార్డు, అట్లూరి పూర్ణచంద్రరావుకు నాగిరెడ్డి మరియు చక్రపాణి అవార్డు, సుకుమార్కు బిఎన్ రెడ్డి ఫిలిం అవార్డు ప్రకటించారు. సినిమా పరిశ్రమలో విశిష్ట సేవలకు గాను ఈ అవార్డులు లభించాయి. పాఠశాల థర్డ్ బెస్ట్ ఫిలిం అల్లుడు శ్రీను. అలాగే 2015 బెస్ట్ ఫిలిం, ఫస్ట్ బెస్ట్ ఫిలిం రుద్రమదేవి. సెకండ్ బెస్ట్ ఫిలిం కంచె. థర్డ్ బెస్ట్ ఫిలిం శ్రీమంతుడు. 2016లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం శతమానం భవతి. సెకండ్ బెస్ట్ ఫిలిం పెళ్లి చూపులు. థర్డ్ బెస్ట్ ఫిలిం జనతా గ్యారేజ్. అలాగే 2017లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం బాహుబలి కంక్లూజన్. సెకండ్ బెస్ట్ ఫిలిం ఫిదా. థర్డ్ బెస్ట్ ఫిలిం ఘాజీ. అలాగే 2018లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహానటి. సెకండ్ బెస్ట్ ఫిలిం రంగస్థలం. థర్డ్ బెస్ట్ ఫిలిం కేర్ ఆఫ్ కంచర్లపాలెం. 2019లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహర్షి. సెకండ్ బెస్ట్ ఫిలిం జెర్సీ. థర్డ్ బెస్ట్ ఫిలిం మల్లేశం. అలాగే 2020లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ బెస్ట్ ఫిలిం అల వైకుంఠపురంలో. సెకండ్ బెస్ట్ ఫిలిం కలర్ ఫోటో. థర్డ్ బెస్ట్ ఫిలిం మిడిల్ క్లాస్ మెలడీస్. 2021లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం RRR. సెకండ్ బెస్ట్ ఫిలిం అఖండ. థర్డ్ బెస్ట్ ఫిలిం ఉప్పెన. 2022లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం సీతారామం. సెకండ్ బెస్ట్ ఫిలిం కార్తికేయ 2. థర్డ్ బెస్ట్ ఫిలిం మేజర్. 2023 ఫస్ట్ బెస్ట్ ఫిలిం బలగం. సెకండ్ బెస్ట్ ఫిలిం హనుమాన్. థర్డ్ బెస్ట్ ఫిలిం భగవంత్ కేసరి. స్పెషల్ జ్యూరీ అవార్డ్ ప్రజాకవి కాళోజీ. ఇవి సినిమాలకు సంబంధించిన అవార్డులు. ఇవి
ఈ 10 సంవత్సరాలకు గాను. ఇది కాకుండా స్పెషల్ అవార్డ్స్ అని చెప్పి 6 అవార్డులను ఎంపిక చేయడం జరిగింది. ఈ అవార్డులో ఫస్ట్ అవార్డు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు. ఇది నందమూరి బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ గారి అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే జయరాజ్ గారు, పైడి జయరాజ్ గారు అని మన తెలంగాణ నుంచి వెళ్ళిన వ్యక్తే. హిందీ సినిమాల్లో చాలా సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసినట్టు వ్యక్తి. వారి పేరు మీద కూడా మొట్టమొదటిసారిగా పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు అని చెప్పి ఈ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీగా ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది. దానికి మణిరత్నం గారికి ఇస్తున్నాం ఈ అవార్డుని. ఇది ఆల్ ఇండియా అవార్డు అండి. ఇది ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా ఉండొచ్చు దీంట్లో, అందుకని మణిరత్నం గారికి అది ఇస్తున్నాం. నెక్స్ట్ బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు ఫర్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ సుకుమార్, ఆయన బెస్ట్ డైరెక్టర్. అలాగే 4లో నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ అట్లూరు పూర్ణచంద్రరావు గారు. అలాగే కాంతారావు గారి పేరును కూడా మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు వీరి పేరు మీద కూడా ఒక అవార్డుని ఇవ్వటం జరిగింది. ఆ అవార్డుని విజయ్ దేవరకొండకి కాంతారావు గారు అవార్డు ఇస్తున్నాం. అలాగే రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు, ఇది అదర్ దాన్ ఫిల్మ్ ఆర్టిస్ట్, అంటే కేటగిరీలో ఫిల్మ్ ఆర్టిస్ట్ కాకుండా అదర్ వాళ్ళకి. దీనిలో ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి ఈ అవార్డు సెలక్షన్ జరిగింది. ఇది అవార్డుల యొక్క వివరాలు. టీడీపీ అధినేత చంద్రబాబు మోసాలను ప్రజల్లో ఎండగడతామని వైఎస్ఆర్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. జూన్ 4న రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్ను విడుదల చేశారు. ప్రజల ఓటుకు గౌరవం లేనట్టుగా టీడీపీ వ్యవహరిస్తోందని, ఏడాదిలోనే ప్రజలను మోసం చేసి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. నియోజకవర్గాల్లో ప్రజలతో కలిసి అధికారులకు వినతి పత్రాలు అందజేసే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తిగా అమలు చేయకుండా అడ్డంగా ప్రజలను మోసం చేయడం కానీ బహుశా చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు. దాన్ని ప్రశ్నించకుండా, గొంతు అనేది లేవకుండా భయోత్పాతం క్రియేట్ చేసిన స్టేట్, అంటే రాజ్యం, స్టేట్ ప్రభుత్వమే భయోత్పాతం క్రియేట్ చేసిన చరిత్ర కూడా బహుశా ఎక్కడా ఉండదు. అది ఏడాదిలోనే, ఒక్క ఏడాది కాదు, వచ్చిన రోజు నుంచే బహుశా దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా అరుదుగా ఇచ్చిన హామీలన్నీ దాదాపు 99% దాకా, 98% దాకా తొలి ఏడాదిలో పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే, అలాగే వినూత్నమైన విప్లవాత్మకమైన వ్యవస్థలను సృష్టించి ఆచరణలోకి తీసుకొచ్చి తద్వారా రాష్ట్రానికి, ప్రజలకు ఎప్పుడు ఏ పాలనలో కూడా 5 ఏళ్లకు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఏదైతే ఉందో ఆ పాలనలో చేయని విధంగా, ఎక్కడా జరగని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేస్తే, నేను ఏడాదిలోనే ఏం చేయగలను అనేది చంద్రబాబు నాయుడు గారు చూపించారు. వాటన్నిటిని విధ్వంసం చేశారు. పెట్టిన పెట్టుబడి, దాని మీద సామాజిక పెట్టుబడి కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అవి కూడా వృధా అయ్యేట్టు చేశారు. ఇంకో పక్క ఏడాదిలో ఎంత పవర్ చేతిలో ఉంటే దుర్మార్గంగా వ్యవహరించవచ్చు అనేది కూడా పూర్తి కాన్సన్ట్రేటెడ్ ఎఫెక్ట్లో అది కూడా చూపించారు. అన్నిటికంటే ఘోరం ఏమంటే ప్రజలను మోసం చేయడం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈయన ఏది చేసేవి కాదు, అమలు చేయడానికి అసాధ్యమైనవి. అవన్నీ చేయాలంటే 1,75,000 కోట్లు ఎంతో కావాలని ఆ రోజు లెక్క అయింది. దానికి కేవలం పథకాలకే. అది అసాధ్యమని చంద్రబాబు నాయుడుకు తెలుసు కాబట్టి ఆ అసాధ్యమైన హామీ చేసేటప్పుడు చిన్నది ఎందుకు చేయాలని అడ్డగోలుగా అసలు ఇంపాసిబుల్ హామీలు చేశాడు. ఇప్పుడు అది ఇంపాసిబుల్ అనేది తనే అంటున్నాడు. అది ఎట్లా అవుతాయి? కాదు కదా. దాని బదులు నేను సంపద ఇంకో రకంగా P4 ద్వారా, అంటే స్పాన్సర్షిప్ లాగా ఉన్న తీసుకొచ్చి వాళ్ళకి మిమ్మల్ని కలుపుతాము, మీరు చూసుకోండి అని అంటున్నాడు. లేదా సంపద సృష్టించే ఇదేదంటే నా చెవులో చెప్పండి అంటున్నాడు. అంటే నా బాధ్యత లేదంటున్నాడు, తన బాధ్యత ఏది లేదంటున్నాడు.
ఇంకా ఈ మధ్య కొత్తగా ఇవన్నీ ఎందుకు 29 కంతా అసలు పేదరికం 0 చేస్తాం కదా, ఎక్కడ ఉండదు, ఇంకా అందువల్ల అవసరమే ఉంది అని అంటున్నాడు. సో ఇంత మోసం బహుశా ఎక్కడా ఉండదు. మరి ఇది ఆయన ఆ రోజు 95లో తనను హక్కున చేర్చుకున్న మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు బహుశా 24లో మధ్యలో 99లో మోసం చేశాడు, 2014లో చేశాడు, పరాకాష్ట 2024లో. అప్పుడు కనీసం ఏదన్నా ఇది అమలు చేసే ప్రయత్నం చేస్తానైనా చూపించడానికి, మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసేవాడు. కానీ ఈసారి అది కూడా లేదు. బరి తెగించి అవును కుదరదు, ఏం చేస్తారని అడుగుతున్నాడు. ఈ మధ్య ఎక్కడో మీరు మాత్రం ఏం చేస్తారని రైతులను ఉన్న ప్రశ్నించాడు. నీకు అప్పు ఇంతుంది, ఇదైతే నువ్వు ఎట్లా చేస్తావు, చేయలేవు కదా అని. మరి అప్పు చేయట్లేదా, ఎందుకు చేయట్లే? ఈ 1,37,000 కోట్లు ఎంతో తొలి సంవత్సరంలోనే చేశాడు. ఎక్కడికి పోయింది తెలియదు. ఒక్క డెవలప్మెంట్ కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ లేవు. సో ఇంత దారుణమైన ఇది ప్రశ్నించకుండా, ఈ అన్యాయాలను ప్రశ్నించకుండా ఉండే రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా స్పందించారు. దొంగలకు డబ్బులు ఇచ్చి వార్తలు రాయిస్తే అలాంటి పెయిడ్ ఆర్టిస్టులు ఎవరో సీఎం కేసీఆర్ కు తెలియదని కూడా విడ్డూరమన్నారు. యూట్యూబ్ ఛానల్లో ఇలా పెట్టిస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాంటి వారిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసి లోపల వేసేలా చూడాలని అన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా వ్యవహరించే వారిపై కోపంగా ఉన్నామని స్పష్టం చేశారు. మీడియా వ్యవస్థను అపవిత్రం చేసే విధంగా వ్యవహరిస్తే కఠినంగా నడవాలని హెచ్చరించారు. ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తిగా మేము ముందు ఉంచదలుచుకున్నాం. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించిన తర్వాత, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత గొప్ప ఫలితాలను తెచ్చుకుంటాం, పార్లమెంట్లో ఏదో గొప్పలు చేస్తామని చెప్పి అనేక మంది గొప్పలు చెప్తే, పార్లమెంట్లో భారత రాష్ట్ర సమితి అనే పార్టీకి 0 స్థానాలను ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు. అప్పుడే జనం అర్థం చేసుకున్నారు, టీఆర్ఎస్ పార్టీ అనేది చెల్లని రూపాయిగా మారింది. టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన రోజే ప్రజలు టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి రెండింటికి కలిపి వీఆర్ఎస్ ఇచ్చినారు. మీరు ఫామ్ హౌస్కు పరిమితమైతే బాగుంటుందని చెప్పినారని చెప్పేసి వాళ్ళని పంపించినారు. తర్వాత ఏదో కొత్త కథలు వెళ్తా ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తామన్నారు, విలీనం చేసుకుంటామన్నారు. అట్లా అప్పుడప్పుడు జనాలలో ఉండేందుకు టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఈ మధ్యకాలం లోపల 2 ఎన్నికలు, ఎమ్మెల్సీకి సంబంధించి 3 ఎన్నికలు జరిగినాయి. 2 ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి బాగా పట్టున్నది. బావా, బామ్మర్ది, చెల్లె, నాయన అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నటువంటి నియోజకవర్గాలు అయినటువంటి కరీంనగర్, నిజామాబాదు, మెదక్ జిల్లాలకు సంబంధించి ఒక గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, ఒక టీచర్స్ ఎమ్మెల్సీ, 2 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. టీఆర్ఎస్ పార్టీ కనీసం అభ్యర్థులు కరువైనరా లేదా వాళ్ళు ఎందుకు ఆలోచించారో ఏం ఆలోచించారో తెలియదు. కనీసం పోటీ చేసే పరిస్థితులలో టీఆర్ఎస్ లేనటువంటి పరిస్థితి. ఇది గ్రౌండ్ రియాలిటీ. మేము గెలిచినాం కాబట్టి మేము ఏదో అహంకారంతో మాట్లాడతలేం. మేము ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం, ప్రజలకు దగ్గర అవుతా ఉన్నాం. మా పార్టీ పూర్వస్వరూపం జనసంఘ్ పుట్టిందే అంత్యోదయ లక్ష్యంగా పుట్టింది. ఆ అంత్యోదయ లక్ష్యంగానే పనిచేస్తున్నాం. ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ, ఎరాడికేషన్ ఆఫ్ పూర్, గరీబుల సేవ చేసేందుకే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. పేదలు, రైతులు, మహిళలు వీళ్ళ కోసం అనుక్షణం తప్పించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎవరు అడగకున్నా రైతన్నల కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని 3 రోజుల క్రితం జరిగినటువంటి భారత కేబినెట్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ రైతన్నలకు అన్నింటికి కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ విషయం లోపల భారత కేబినెట్ ఒక నిర్ణయం తీసుకొని సుమారు 2.5 లక్షల కోట్లు భారత ప్రభుత్వం మీద భారం పడుతుందని తెలిసి కూడా ఎంఎస్పీని పెంచుతూ రైతన్నల్ని ఆదుకోవాలనేటువంటి ఆలోచన కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈ దిశగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతూ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక పైస లేదని, మమ్మల్ని ఎవరు నమ్ముతలేరని, ఢిల్లీకి పోతే చెప్పుల దొంగలుగా మమ్మల్ని చూస్తుర్రని సాక్షాత్తు ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితులలో మేము నేషనల్ హైవేల పేరిటనో ఇంకో దాని పేరిటనో అనునిత్యం తెలంగాణలో ఒక రకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం డబ్బులు ఇస్తూ తెలంగాణ ప్రజలకి భారతీయ జనతా పార్టీ దగ్గరవుతూ వస్తూ ఉంది. గెలిచినటువంటి 8 మంది ఎంపీలు అనునిత్యం తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం 24/7 తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిచిన 8 మంది ఎంపీలం పనిచేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం సగము, కేంద్ర ప్రభుత్వం సగం పెట్టి రైల్వే బ్రిడ్జిలు కట్టాలి, రైళ్లు చేయాలి, అండర్ పాస్లు చేయాలి, అన్ని గేట్లు తీసేయాలని పనిచేస్తూ ఉంటే సగం పైసలు ఇవ్వక కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు పోతే 18 నెలల్లో వీళ్ళు కూడా మా దగ్గర పైసలు లేవు, మేము పైసలు ఇవ్వమంటే
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనేక లెవెల్ క్రాసింగ్లు, రైల్వే క్రాసింగ్లు, అండర్ పాస్లు, ఇట్లా చాలా విషయాల లోపల కేంద్ర ప్రభుత్వమే, సౌత్ సెంట్రల్ రైల్వే, రైల్వే బోర్డు వీళ్ళందరూ కలిసి 100% పైసలు ఇచ్చి తెలంగాణలో రైల్వేస్ డెవలప్మెంట్, నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ ప్రతి అంశంలో ఎవరు మమ్మల్ని అడగకుండా మేమే ముందుండి పనిచేస్తూ వస్తూ ఉన్నాం. మా మెదక్ జిల్లాకి, పూర్వ మెదక్ జిల్లా మొత్తం, ప్రస్తుతం సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ 3 జిల్లాలకు కలిపి అమృత్ 2 పథకం కింద మంచినీళ్ళ కోసం 260 కోట్ల రూపాయలని భారత ప్రభుత్వం ఒక మెదక్, ఉమ్మడి మెదక్ జిల్లాకే ఇచ్చింది. ఇట్లా డెవలప్మెంట్ చేస్తూ మేము ప్రజలకు దగ్గరకు అవుతూ జనం గుండె చప్పుడుగా భారతీయ జనతా పార్టీ మారుతూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో రకరకాలైనటువంటి వ్యక్తులు, రకరకాలైనటువంటి భారత నౌకాదళం శక్తి సామర్థ్యాన్ని ప్రపంచానికే చాటి చెప్పేలా ఐఎన్ఎస్ విక్రాంత్ తన సామర్థ్యాన్ని నిరూపించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆయన ఈ వ్యాన నౌకను సందర్శించి నౌకాదళ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతమైందన్నారు. వాయుసేన భూభాగంలో మిలిటెంట్ స్థావరాలను ధ్వంసం చేస్తే సముద్రంలో భారత నౌకాదళం సంసిద్ధతతో పాకిస్తాన్ నౌకాదళాన్ని కదలనివ్వలేదన్నారు. ఆపరేషన్ విజయానికి నౌకాదళం కీలకంగా నిలిచిందని పేర్కొన్నారు. सिंदूर प्रारंभ किया तो हमारी आर्म्ड फोर्सेज ने जिस गति, गहराई और स्पष्टता के साथ कार्रवाई की, मैं मानता हूं वह अपने में अद्भुत था, वह बेमिसाल था। उसने न केवल आतंकवादियों की बल्कि उन्हें पालने पोसने वाले सरपरस्तों को भी स्पष्ट संदेश दे दिया है। भारत अब सहन नहीं करता है, भारत अब सीधा जवाब देता है। साथियों, जब उसी समय में हमने पाकिस्तान के आतंकी अड्डे और उसके इरादों को ध्वस्त कर दिया, हमारा प्रहार इतना तगड़ा था कि पाकिस्तान पूरी दुनिया से भारत को रोकने की गुहार लगाने लगा था। अंत में हमने अपनी शर्तों पर, और मैं फिर दोहरा रहा हूँ, हमने अपनी कंडीशंस पर और अपने मिलिट्री एक्शंस को रोका है। अभी तो हमारी सेनाओं ने अपनी आस्तीनें पूरी मोड़ी भी नहीं थी, अभी तो हमने अपना पराक्रम दिखाना शुरू ही नहीं किया था। साथियों, इस पूरे इंटीग्रेटेड ऑपरेशन में नौसेना की भूमिका बहुत ही गौरवशाली रही है। ऑपरेशन सिंदूर के दौरान जब वायुसेना ने पाकिस्तान की धरती पर आतंकी अड्डों को ध्वस्त किया, तब अरब सागर में आपकी आक्रामक तैनाती, बेजोड़ मैरीटाइम डोमेन अवेयरनेस और समुद्री वर्चस्व ने पाकिस्तानी नेवी को उसके ही तटों के पास सीमित कर दिया। वे खुले समुद्र में आने का साहस तक नहीं जुटा सके। साथियों, समुद्र में तैनात हमारे वेस्टर्न फ्लीट शिप्स ने आतंकवादी हमले के 96 आवर्स के भीतर वेस्टर्न और ईस्टर्न कोस्ट पर सरफेस टू सरफेस और सरफेस टू एयर मिसाइल्स और टारपीडो से कई सफल फायरिंग की, जो हमारी प्लेटफॉर्म, सिस्टम और चालक दल की कम्बैट रेडीनेस को दिखाता है। इन लॉन्ग रेंज प्रिसीजन स्ट्राइक्स ने दुश्मन के खिलाफ हमारी इंटेंट और रेडीनेस को भी दर्शाया है और दुश्मन इसी से डिफेंसिव पोस्चर में आ गया। साथियों, हमारी फोर्सेस की फॉरवर्ड डिप्लॉयमेंट के साथ साथ विक्रांत कैरियर बैटल ग्रुप की फोर्सफुल एक्शन ने भी हमारे इरादे और क्षमता का प्रभावी संकेत दिया है। आपकी इस मजबूत तैयारी ने दुश्मन के हौसले को पहले ही पस्त कर दिया। पाकिस्तान के लिए आपकी तैयारी मात्र ही बहुत थी, आपको तो एक्शन की जरूरत ही नहीं पड़ी, आपकी तैयारी से ही दुश्मन सख्ते में आ गया। पाकिस्तान ने इंडियन नेवी की प्रचंड शक्ति, उनकी सैन्य सूझबूझ और विध्वंसक क्षमताओं को न सिर्फ महसूस किया बल्कि वे उससे भयभीत भी हुए। यह कहना कोई अतिशयोक्ति नहीं होगी कि आपकी मौजूदगी ने दुश्मन की गति को शुरू होने से पहले ही रोक देने में कामयाबी हासिल हुई। मैं भारतीय नौसेना के प्रत्येक अधिकारी
అహ్మదాబాద్ ముంబై మధ్య రానున్న బుల్లెట్ ట్రైన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. జపాన్ సహకారంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పనులు పూర్తయితే గంటకు 320 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టే ఈ ట్రైన్ కేవలం 2 గంటల్లో గమ్యానికి చేరనుంది. ఇప్పటి వరకు చాలా భాగంలో టన్నెళ్లు, పిల్లర్స్ నిర్మాణం పూర్తయింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. భారత రైల్వే చరిత్రలో ఇది కొత్త అధ్యాయంగా నిలవనుంది. ప్రయాణికుల సౌలభ్యం, వేగవంతమైన రవాణాకు ఇది మైలురాయిగా మారబోతోంది. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తన తల్లిదండ్రులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సంఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. పట్నా విమానాశ్రయంలో జరిగిన ఈ సమావేశంలో మోదీ వారిని ఆప్యాయంగా పలకరించారు. యువ క్రికెటర్ వైభవ్తో పాటు అతని తల్లిదండ్రులపై ప్రధాని మోదీ అభినందనలతో పలికారు. ఈ హృదయమైన దృశ్యాలు సోషల్ మీడియాలో బాగా ప్రచారం పొందుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలనపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. చంద్రబాబు మాటలు వినడం వాస్తవానికి కాదు, కామెడీకి సమానమని సెటైర్లు వేశారు. కానీ పాలన నిజంగా అంత గొప్పదైతే రాష్ట్ర ఆదాయం ఎందుకు పెరగలేదని ప్రశ్నించారు. ఆర్థిక స్థితి మెరుగుపడలేదని, అభివృద్ధి గణాంకాలు వెనకబడుతున్నాయని విమర్శించారు. మేనిఫెస్టోలో చెప్పిన అభివృద్ధి వాగ్దానాలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు తీరుపై బీఆర్ఎస్ వర్గాల నుంచి సెటైర్లు ముదురుతున్నాయి. ఇవాళ భారతదేశంలో తెలంగాణ తలసరి ఆదాయం నెంబర్ 1 ఉంది. కానీ దానికి కారణం నేనే అని మాట్లాడడం, పదే పదే హైదరాబాదు నేనే అభివృద్ధి చేసిన, సరే ఇవి చెత్త మాటలు లేని కొట్టేద్దామని అనిపిస్తుంది. కానీ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమని నమ్ముతారు అని ఏదైతే మనం గోబెల్స్ సిద్ధాంతం గురించి మాట్లాడుకుంటున్నామో, గోబెల్స్ కూడా సిగ్గుపడే పద్ధతిలో ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి పనులు, మాటలు. 2004లో మీరు దిగిపోయిన నాటికి సమైక్య ఆంధ్రప్రదేశ్ది తలసరి ఆదాయం 25,900, 26,000 లోపు. ఇక ఆ తర్వాత మీకు పరిపాలన సంబంధం లేదు. 2014లో మీరు ఆంధ్రప్రదేశ్ని 5 సంవత్సరాలు పరిపాలించారు. కేసీఆర్ గారు తెలంగాణ పరిపాలించండు 2014 నుంచి 23 వరకు. మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో రానటువంటి యొక్క అభివృద్ధి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే వచ్చింది. ఈ రంగం ఆ రంగం అని కాదు, ప్రతి రంగంలో అభివృద్ధిలో ఆకాశంలో దూసుకుపోయింది తెలంగాణ. 5 సంవత్సరాలు మీరు అక్కడ పనిచేసిండ్రు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా. అక్కడ పెరగలే ఆ పద్ధతుల్లో తలసరి ఆదాయం. ఒక తెలంగాణనే సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపడ్డ నాడు కేవలం 1,12,000 తలసరి ఆదాయం ఉంటే ఇవాళ 3,60,000 వచ్చింది, 3,70,000 వచ్చింది దాదాపు. ఇవాళకి కూడా నీ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 2.5 లక్షలే. చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి. మీరు నిజంగా మీ పరిపాలన అంత గొప్పదే అయితే ఎందుకు మీరు ప్రత్యేకంగా పరిపాలించిన ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయాన్ని అభివృద్ధి చేయలేకపోయారు? ఆంధ్రప్రదేశ్ మీద మీకు ప్రేమ లేక కన్నా ఎందుకు లేదు? 4 రోజులు ఉండి వాడుకొని పారేసే రాష్ట్రం కదా, మళ్ళీ ఎట్లాగా హైదరాబాద్లోనే వచ్చి డెవలప్ అయ్యేది, హైదరాబాద్లో కదా ఉండేది అన్న భావనతోనే. విజయనగరం పట్టణానికి సమీపంలోని రామనారాయణం ఆధ్యాత్మిక క్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జేసీఎస్ సేతు మాధవన్ పాల్గొన్నారు. రామధనస్సు ఆకారంలో రూపొందించిన యోగా ప్రాంగణంలో 1,500 మందితో యోగాసన ప్రదర్శన చేపట్టారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అభిషేక సేవలో కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీవారి సన్నిధిలో మొక్కులు చెల్లించుకున్న ఆయనకు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు డీజీపీకి పట్టు వస్త్రాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక్కడ బండి ఎక్కేస్తారు కదా.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకునే ముందు రాఘవేంద్ర మఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ సోమస్కందమూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసూరాంబికాదేవిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కుటుంబ సమేతంగా భక్తి శ్రద్ధలతో ఆలయాన్ని సందర్శించిన శ్రీకాంత్కు దేవస్థానం అధికారులు ఆత్మీయంగా స్వాగతం పలికారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కడప జిల్లాలో వర్షాలు బాగా కురుస్తున్నాయి. ఉదయం నుంచి నల్లటి మేఘాలు ఆకాశాన్ని కమ్మేయడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అనంతరం మొదలైన వర్షం గంటకు పైగా కొనసాగుతుంది. దాంతో వాహనాలు, పాదచారులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. రెడ్ బుక్ పాలనతో రాష్ట్రాన్ని చిగురుటాకులా వణికిస్తున్న కూటమి నేతలు మహానాడులో చెప్పిన వారిని అబద్ధాలనని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు తీవ్రంగా విరుచుకుపడ్డారు. దళిత సంక్షేమానికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నామంటూ డబ్బా కొట్టిన తెనాలిలో దళిత యువకులను రోడ్డు మీద చిత్రహింసలు పెట్టిన ఘటనపై ఒక్క మాట మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అని ఆరోపించారు. ప్రజాస్వామ్యం న్యాయ వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు పాలనకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ధీమా వ్యక్తం చేశారు. నారా చంద్రబాబు నాయుడు మరియు కుమారుడు నారా లోకేష్ నిన్న జరిగిన మహానాడులో మరి ముఖ్యంగా దళిత సంక్షేమానికి 40,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టామని గొప్పలు చెప్పుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు తెనాల్లో జరిగే 3 దళిత మరియు మైనారిటీ యువకులపై వరటిపి ప్రయోగించి మానవ హక్కులను ఉల్లంఘించిన వైనాన్ని ఈ తెలుగుదేశం ప్రభుత్వం, ఈ ఎన్డీఏ కూటమి గుర్తు రాకపోవడం నిజంగా శోచనీయం. ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలకి, నిమ్న జాతులకి, అట్టడిగ వర్గాలకి, మరి ముఖ్యంగా దళితులకి రక్షణ లేకుండా పోయింది. ఈ రాష్ట్రంలో దళిత ఐపీఎస్ ఆఫీసర్ని రోడ్డు మీద నిలబెట్టిన వైనం, దళిత మహిళలపై ట్రాక్టర్ ఎక్కించిన వైనం, మరి ముఖ్యంగా దళిత నాయకులపై తప్పుడు కేసులు పెట్టిన వైనం కూడా గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గతంలో అయితే దళితులు ఎవరైనా సరే దళితులుగా పుట్టాలని కోరుకుంటారా? అలాగే ఈ రాష్ట్రంలో దళితులు ఏమో శుభ్రంగా ఉండడం మంత్రి అనే సందర్భం కూడా ఉంది. అటువంటి నాయకులు ఈరోజు దళిత సంక్షేమానికి పెద్దపీట వేసామని చెప్పి ఈరోజు గొప్పలు చెప్పుకున్న మహానాడులో గొప్పలు చెప్పుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈరోజు సూటిగా చెప్తున్నాం. దళితులను మీరు ఎంత అణచివేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా, వాళ్ళపై ఎటువంటి కక్షాలు చర్యలు తీసుకున్నా మేమైతే సూటిగా ఒక మాట చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలు కానీ, నిమ్న జాతులు కానీ, అట్టడి వర్గాలు కానీ, దళిత వర్గాలు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే సురక్షంగా ఉన్నామని ముక్తఖండంతో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, నారా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారు చెప్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గద్దర్ పేరిట అవార్డులు ప్రకటించిన తెలంగాణ 2014 నుంచి 2023 వరకు 10 ఏళ్లకు గద్దర్ అవార్డుల ప్రకటన. గద్దర్ ఫిలిం అవార్డులపై సీనియర్ నటుడు మురళీమోహన్ కీలక ప్రకటన. పాట్నా విమానాశ్రయంలో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని కలిశానని మోదీ వెల్లడి. వైభవ్తో పాటు అతని కుటుంబ సభ్యులతో కూడా భేటీ అయ్యానంటూ వివరణ. వైభవ్ భవిష్యత్ ప్రయత్నాలకు నా శుభాశిష్యులంటూ ట్వీట్. చంద్రబాబు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి విమర్శలు. హైదరాబాద్ అభివృద్ధి అంతా తానే చేశాననడం హాస్యాస్పదమని ఎద్దేవా. కేసీఆర్ పాలనలో తెలంగాణ తలసరి ఆదాయం 3.70 లక్షలకు చేరిందని వెల్లడి. వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరించిన సజ్జల. జూన్ 4న వెన్నుపోటు దినం కార్యక్రమానికి జగన్ పిలుపు. ఏడాదిలో ఎంత విధ్వంసం చేయాలో చంద్రబాబు చూపించారని సజ్జల ఎద్దేవా. బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ కు ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చారన్న రఘునందన్ రావు. కవిత పార్టీ పెట్టడం గ్యారంటీ అని వెల్లడి. కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణ సమాజానికి చెల్లని రూపాయిగా మారిందని వ్యాఖ్య. ఆపరేషన్ సింధూర్ ముగియలేదు. పాక్ మరోసారి వస్తే కోలుకునే అవకాశం ఇవ్వమని రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక. ఐఎన్ఎస్ విక్రాంత్ ను సందర్శించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆపరేషన్ సింధూర్ పై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి.
అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రియల్ న్యూస్.